హాయ్ అండి. ఇది మేము ట్యాబ్లెట్లు పెట్టుకోవడానికి అనేసి ఒక డబ్బా బుక్ చేయమంటే మా బాబు ఇలా బుక్ చేసింది చూడండి. ఇది మొత్తము మనము జ్యువెలరీ వాడుతాం కదా, అందులో పెట్టుకోవడానికి అలా ఉన్నాయి. అవి ఫుల్లు గల్లు గల్లు 3 డబ్బాలు ఉన్నాయి, ఒకదాని మీద ఒకటి. ఇది ఉల్టా పెట్టినారు ఇలా సీదా. ఇదిగోండి, క్యాప్ తీసేస్తే ఇలా ఉంది ఒక్క డబ్బా. అంటే అందులో జ్యువెలరీకి అయితే బాగుంటుంది. ట్యాబ్లెట్లు ఎక్కువ ఉంటే ఒక డబ్బాలో పెట్టుకోవచ్చు, ఒక డబ్బాలో జ్యువెలరీ పెట్టుకోవచ్చు, ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు. ఇది మల్టీపర్పస్ బాక్స్ అండి. ఇది ఒక్క బాక్స్ అని అంటే 3 వచ్చినాయి, అందులో 3 బాక్సులు వచ్చినాయి. ఇలా అన్ని పట్టీల్లాగా ఉన్నాయి. ఇలా తీసేసుకోవచ్చు, ఇవి పెట్టుకోవచ్చు, ఇదేం ప్రాబ్లం లేదు. చాలా ఐటమ్స్ పడతాయండి ఇందులో. అంటే మామూలుగా బొట్టు, టిక్లీలు ఇవన్నీ కూడా చిన్న చిన్న టాప్స్ అది ఉంటాయి కదా, పిల్లలు ఇయర్ రింగ్స్ అవన్నీ పెట్టుకోవడానికి వస్తుంది. ఇది ఇలా ఉన్నాయి డబ్బాలు అయితే 3 డబ్బాలు. ఒక్కటే క్యాప్ అయినా ఇది ఒక దాని మీద ఒకటి పెట్టుకోవాలి. చాలా యూజ్ఫుల్ ఉందండి, కానీ పెద్దగా ఉంది. ఇక సపరేట్గా అంటే సపరేట్గా లేదు, ఖాళీ ఇందులో ఒక దాంట్లో వేసుకోవచ్చు. జ్వరం, ఈ సర్దివి ఇట్లా మామూలుగా ఉంటాయి కదా ట్యాబ్లెట్లు ఎన్నో రకాలుగా, కానీ ఇదైతే అన్నిటికీ పనికి వస్తుంది. మల్టీపర్పస్ బాక్సు చాలా బాగుంది. ఇలా పెట్టేసి క్యాప్ పెట్టేసేయాలి. ఇవి గల్లు గల్లు ఉన్నాయి కదా, అవి తీసేసినా పర్లేదు మనకు. ఒక దాంట్లో ఒకటి కలవకుండా బాగుంటుంది. ఇలా ఇది గట్టిగా ఒత్తేస్తే డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టుకున్నా ఈజీగా, ఎక్కడైనా కానీ టేబుల్ మీద పెట్టుకున్నా మంచిగా నీట్గా ఉంటుంది. చూడడానికి కూడా బాగుంది. ఈజీగా దొరికిపోతాయి. మనం ఏం దాచిపెట్టేసినా కానీ అందులో పెట్టేసుకోవచ్చు, కనిపిస్తాయి ఈజీగా. ఎలా ఉందో చెప్పండి. బాక్స్ నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. నాకైతే చాలా బాగా నచ్చింది.